హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టోరీ ట్రెజర్. ఈరోజు మనం మొదటగా గణపతి యొక్క కథని, దానిలో ఉన్న నీతిని తెలుసుకుందాం. ఒకరోజు గణపతి ఇంటి బయట ఆడుకుంటానని తల్లి పార్వతీదేవిని అడిగాడట. పార్వతీదేవి కూడా సరే అని ఒప్పుకుంది. కాసేపు ఇంటి బయట ఆడుకున్న గణేశుడికి కాస్త విసుగ్గా అనిపించి ఏదైనా ఒక బొమ్మ దొరికితే బావుండని వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుక్కుంటూ గణేశుడు కైలాస పర్వతం దగ్గర నుంచి విష్ణుమూర్తి ఉన్న ప్రదేశం వరకు వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి పక్కనే ఉన్న ఒక శంఖాన్ని చూసి అది బొమ్మ అనుకున్నాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న విష్ణుమూర్తికి చెప్పకుండానే ఆ శంఖాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసి ఆడుకోవడం మొదలుపెట్టాడు. కాసేపటికి నిద్రలేచిన విష్ణుమూర్తికి శంఖం కనబడకపోయేసరికి ఆందోళన వచ్చి అంతటా వెతకసాగాడు. ఇంతలో ఒక వైపు నుంచి తన శంఖం యొక్క శబ్దాన్ని రావడం గమనించి అటుగా వెళ్ళసాగాడు. అది కైలాస పర్వతం వైపు నుంచి వస్తుందని తెలుసుకొని అటువైపుగా వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళిన విష్ణుమూర్తికి అక్కడ గణేశుడు తన శంఖాన్ని తీసుకొని సంతోషంగా ఊదుతూ కనిపించాడు. విష్ణుమూర్తి తన శంఖాన్ని తిరిగి ఇవ్వమని గణేశుణ్ణి అడిగాడు. కానీ వినాయకుడు ఇవ్వనని మొండికేశాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుడి సహాయం కోసం వెళ్ళారు. శివుడు కూడా వినాయకుడిని నేను ఒప్పించలేనని, నువ్వు వినాయకుడికి పూజ చేసి అతన్ని ప్రసన్నం చేసుకో అని సలహా ఇచ్చాడు. శివుడు చెప్పినట్టుగానే విష్ణుమూర్తి పూర్తి భక్తితో వినాయకుడికి పూజ చేశారు. విష్ణుమూర్తి భక్తికి వినాయకుడు చాలా సంతోషించి చివరకు ఆ శంఖాన్ని తిరిగి ఇచ్చివేశాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, కథ వినాయకుడి సరదా స్వభావాన్ని మనకి చూపించినప్పటికీ, విష్ణువు లాంటి గొప్ప దేవుడు కూడా వినాయకుడిని పూజించడానికి వెనుకాడలేదు. ఇది వినయం యొక్క గొప్పతనాన్ని మనకి బోధిస్తుంది. కాబట్టి అందరూ వినయంతో ఉండడం నేర్చుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.